సీఎం చంద్రబాబు P4 పిచ్ లో ఉన్నట్లు అనిపిస్తోందని, నేల విడిచి సాము చేస్తున్నట్లు ఉందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. కడప జిల్లా కాజీపేటలోని తన నివాసంలో డిఎల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకి లేదన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను నోరు విప్పకపోతే తప్పు చేసిన వారమవుతామన్న ఉద్దేశంతో చెప్పాల్సి వస్తోందన్నారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. అని ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి, ఎంత చేసినారో ఏమి